మీరు ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? సో అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే చాలా మంది అయితే ఒక 50,000 పెట్టచ్చు, లేదా 70,000 పెట్టచ్చు, లేదంటే 1,00,000 కూడా పెడుతున్నారు. సో అంత ఖర్చు పెట్టినా సరే కొంతమంది చేసే తప్పుల వల్ల సో చాలా మంది అయితే బాధపడుతున్నారు అనమాట. సో అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఇందులో అయితే చాలా మంది చేసేటువంటి తప్పులను అయితే ఒక 10 తప్పులను అయితే మీకు చూపిస్తాను. సో అందులో మనకి ఏదైతే జాగ్రత్త పడాలని చెప్పేసి ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మీకు ఏదో ఒక మిస్టేక్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మీరు కూడా బాధపడతారు అనమాట. సో ఇది చాలా మటుకు యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. నమస్కారం, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి టెక్ అండ్ ఏ టిప్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసరికి ప్రాసెసర్ అనేది మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా మంది రాంగ్ ప్రాసెసర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. లైక్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం నాలెడ్జ్ లేని పీపుల్స్ ఉంటారు. లైక్ అంటే ఏదో తీసుకుందాం, షాప్కి వెళ్ళి తీసుకుందాం అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ర్యామ్ ఎక్కువ తీసుకుంటారు, స్టోరేజ్ చూసుకుంటారు, అంతే. సో ఇంకేం మిగతా ఏం పట్టించుకోరు, ర్యామ్ స్టోరేజ్ చెక్ చేసుకొని సో ప్రాసెసర్ని అయితే ఇంకా నెగ్లెక్ట్ చేస్తారనమాట. సో ఆ రెండు చెక్ చేసుకుని మిగతా వాటిని వదిలేసి ఒక ల్యాప్టాప్ అయితే తీసుకుంటారు. సో అది ఏంటంటే పర్ఫార్మెన్స్ అయితే అవ్వదు. ఏంటంటే కొంచెం ఒక కాస్ట్ అనేది కొంచెం బడ్జెట్లో ఉంటుంది, ర్యామ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ వాళ్ళు లాక్ అయిపోయి సో అక్కడ ఆ ప్రోడక్ట్ని అయితే తీసుకుంటారు. సో దాని ద్వారా మనకి పర్ఫార్మెన్స్ అయితే తగ్గుతుంది. సో ఇప్పుడు మీకు కొన్ని సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఎవరెవరు ఏ ప్రాసెసర్లు అయితే బాగుంటుందని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి కానీ స్టూడెంట్స్కి కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి i5లో ఉండాలన్నమాట. ఇంటెల్ అయితే కనుక, AMD అయితే Ryzen 5 ఉంటే సరిపోద్ది. సో లేదు నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను, కొంచెం అటు ఇటు క్రియేటివిటీగా ఉంటారని చెప్తే, ప్రొడక్టివిటీ పర్పస్ కావాలనుకుంటే ఇంటెల్ అయితే i7 తీసుకోండి. లేదు అనుకుంటే AMDలో అయితే కనుక Ryzen 7 అయితే ఉండాలి. గేమింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనుకుంటే, సో గేమింగ్కి మీరు కావాలనుకుంటే కనుక సో అది మీకు ఏంటంటే ఇంటెల్ i7 సరిపోతుంది. మీకు ఇంకా ఫ్యూచర్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ని అయితే చెక్ చేసుకోండి. సో టిప్ ఏంటంటే ప్రాసెసర్ జనరేషన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం లేటెస్ట్ జనరేషన్ ఉన్న ప్రాసెసర్లు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసరికి ర్యామ్ అనేది తక్కువగా తీసుకుంటారు. సో ర్యామ్ అనేది తక్కువగా తీసుకోవడం అంటే ఇప్పుడు మినిమం ఉంటుంది అనమాట. సో ఈ రోజుల్లో మినిమం వచ్చేసరికి 8 GB ర్యామ్ అయితే ఎగ్జాక్ట్ సరిపోద్ది అలాగా. సో కానీ మీకు ఇంకా ప్రొడక్టివిటీ పర్పస్ ఎక్కువ కావాలి, మీరు వీడియో ఎడిటింగ్ చేస్తాను, గేమింగ్ ఆడతాను, ప్రోగ్రామింగ్ చేస్తాను అనుకుంటే కనుక నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి 16 GB మినిమం తీసుకునేలా చెక్ చేసుకోండి. సో 16 GB చేసుకుని అండ్ ఆల్సో అప్గ్రేడబిలిటీ కూడా ఉండాలి. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు 16 కాస్త 24 GB చేసుకోవాలనుకున్న అవకాశం ఉండేలా చెక్ చేసుకోండి. సో ఏంటంటే అడిషనల్ కోర్స్ ఉండేలా చెక్ చేసుకోండి తీసుకునేదానికి. సో మీరు ఎలా చూడాలంటే సో షాప్లో అక్కడ సేల్స్ మేనేజర్ ఉంటారు కదా, సో వాళ్ళని అడిగితే ఇందులో అప్గ్రేడబిలిటీ ఉందో లేదని కూడా చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మిస్టేక్ నెంబర్ 3. సో మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే HDD అంటే హార్డ్ డిస్క్, ఓల్డ్ టెక్నాలజీ ఉంది కదా, సో అది ఉంటుంది. సో దాంట్లో మనకి ఒక డిస్క్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. సో దాని నుంచి మనకి డేటా అనేది తీసుకుంటుంది అనమాట. సో అవి కొనడం అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే HDD అన్నది చాలా ఓల్డ్ టెక్నాలజీ. సో బూట్ అవడానికి కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి SSD తీసుకోవడానికి ట్రై చేయండి. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనమాట. లైక్ ఏంటంటే మన మెమరీ కార్డ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి అనమాట. సో SSD వల్ల యూజెస్ ఏంటంటే ల్యాప్టాప్స్ అనేది త్వరగా బూట్ అవుతాయి. సో బూట్ అవ్వడం అవుతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ యాప్స్ ఓపెనింగ్ స్పీడ్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటాయి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సో కనీసం దీంట్లో కూడా ఒక రిక్వెస్ట్ ఉంది ఏంటంటే, నేను బాగా బేసిక్గా వాడతాను, బ్రౌజింగ్ చేసుకుంటాను అనుకుంటే మాత్రం మీకు 256 GB సరిపోద్ది. లేదు అనుకుంటే మిడ్ రేంజ్గా వాడతారంటే మినిమం 512 GB ఉండేలా చెక్ చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ. సో చాలా మంది అయితే దీని గురించి పట్టించుకోరు. సో బేసిక్గా ఏంటంటే ఎక్కడ యూజ్ అవుతుంది అంటే లైక్ ఏంటంటే కోడింగ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఒక స్టూడెంట్ అవ్వచ్చు. సో వీళ్ళకి ఏంటంటే డిస్ప్లేతో అంత మేజర్ రోల్ అయితే ప్లే చేయదు, ఎందుకంటే వాళ్ళకి కోడింగ్ అనేది మనకు కనిపిస్తే సరిపోద్ది కాబట్టి ఏ డిస్ప్లే టెక్నాలజీ అయినా పర్లేదు. బట్ ప్రొడక్టివిటీకి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది డిస్ప్లే అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే డిస్ప్లేలో IPS ప్యానల్ ఉందా లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి అది మనకి ఫుల్ HD రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుందో లేదా చూసుకోవాలి. సో బ్రైట్నెస్ కూడా మినిమం 300 nits ఉండేలా చూసుకోండి, లేదా అట్లీస్ట్ 250 nits అయినా పర్లేదు.
సో కలర్ యాక్యురసీ కూడా 99% sRGB ఉండేటట్టుగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫోటోషాప్లో ఎడిటింగ్ చేస్తాం, లేదంటే వీడియో ఎడిటింగ్ చేస్తాం. సో దాన్ని రఫ్గా చెప్తున్నా. సో ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసినప్పుడు మనం ప్రింటింగ్ ఇచ్చామంటే మనం ఎడిట్ చేసినప్పుడు ఏ కలర్స్ అయితే ఉన్నాయో ప్రింటింగ్ ఇచ్చినప్పుడు కూడా అదే కలర్స్ వస్తాయి అనమాట. సో 99.9 sRGB అంటే మనకు అది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మిస్టేక్ నెంబర్ 5, బ్యాటరీ బ్యాకప్ అనేది చెక్ చేసుకోవచ్చు చాలా మంది. సో బ్యాటరీ బ్యాకప్ అని ఎంత వస్తుంది ఏంటని చెక్ చేసుకోవడానికి సో అక్కడ ఒక స్టోర్లో అయితే చెప్తారు. సో లేదంటే అమెజాన్ అయితే మనకి కింద డిస్క్రిప్షన్లో అయితే దాన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. సో ల్యాప్టాప్ మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు మనం ఎంతసేపు దాని మీద వర్క్ చేసుకోగలుగుతున్నాం అన్నదాన్ని మొత్తం బ్యాటరీ మీదే బేస్ అయి ఉంటుంది. సో కాబట్టి మనకి బ్యాటరీ అనేది మినిమం 6 to 8 hours వచ్చేట్టుగా, లేదా 8 to 10 hours వచ్చేట్టుగా చెక్ చేసుకోండి. ప్రతి దాన్ని కూడా బ్యాటరీని కొంచెం ఎక్కువ పవర్ ఉన్నది తీసుకోండి. అండ్ ఆల్సో మీకు అక్కడ ఏదో నెంబర్ ఇచ్చారు కదా, సో అదే కెపాసిటీ వస్తుందని కాదు. రియల్ లైఫ్లో టెస్టింగ్ వీడియోస్ అయితే యూట్యూబ్లో చాలానే ఉంటాయి. సో రివ్యూస్ చెక్ చేసి మాత్రం తీసుకోండి మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటిని. సో మిస్టేక్ నెంబర్ 6 వచ్చేసరికి పోర్ట్స్ చెక్ చేసుకోకపోవడం. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ రోజుల్లో మనం ఎక్స్టర్నల్ SSDs వాడుతున్నాం, లేదంటే వైర్లెస్ కీబోర్డ్ ఆర్ మౌసెస్ వాడుతున్నాం. సో అన్నిటినీ కూడా కనెక్ట్ చేయాలంటే పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు మినిమం వచ్చేసరికి ఒక 2 Type-A పోర్ట్స్ అండ్ ఆల్సో Type-C పోర్ట్స్ కూడా 2 ఉండేట్టుగా చెక్ చేసుకోండి. HDMI పోర్ట్ అయితే మ్యాండేటరీ అనమాట. సో ఇంకా మనకి ఆడియో జాక్స్ ఉండాలి, లైక్ ఫుల్ సైజ్ SD కార్డ్ స్లాట్స్ ఉండాలి. SD కార్డ్ స్లాట్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటెంట్ క్రియేటర్ని, సో నేను కెమెరాలో రికార్డ్ చేసినటువంటి రా ఫైల్స్ని నేను డైరెక్ట్గా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి దాంట్లో కాపీ పేస్ట్ చేయాలంటే మనకి ఫుల్ సైజ్ SD కార్డ్ స్లాట్ అయితే ఉండాలి. సో దానివల్ల అదైతే యూజ్ ఉంది. సో మనకి మ్యాక్సిమం అన్ని స్లాట్స్ ఉండేట్టుగా చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరే ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోండి. సో మిస్టేక్ నెంబర్ 7 వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ గురించి తెలియాలి అందరికీ. సో గ్రాఫిక్ కార్డ్ యూజ్ ఏంటి, అది మనకు అవసరమా అంటే సో చాలా మందికి అయితే అవసరం ఉండదు. మెయిన్లీ ఒక స్టూడెంట్కి అయితే 99.9% గ్రాఫిక్ కార్డ్ అనేది నీడ్ లేదు. లైక్ ఏంటంటే మనకి ఇంటెల్ ప్రాసెసర్లోనే గ్రాఫిక్స్ వస్తాయి. లైక్ ఒక AMDలో అయితే కనుక రేడాన్ గ్రాఫిక్స్ అయితే ఇన్బిల్ట్ ప్రాసెసర్లోనే వస్తాయి. సో అవి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే బేసిక్ బ్రౌజింగ్ కానీ కోడింగ్ కానీ సో మ్యాక్సిమం ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ అనేది చాలా మందికి వర్క్ అవుతాయి. సో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఎక్కడైతే వాడాలి. సో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఎక్కడ వాడతామంటే మనం ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు, లేదంటే వీడియో ఎడిటర్ అవ్వచ్చు, లేదా గేమర్ అవ్వచ్చు. సో ఈ సెక్షన్స్కి వచ్చేటప్పటికి పర్టికులర్గా డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. సో మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్టాప్స్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి. అరౌండ్ 1.5 lakh వరకు కూడా ఉంటాయి. బేసిక్ వచ్చేసరికి 1 lakh నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ ఒక 4 lakhs, 5 lakhs, 6 lakhs మ్యాక్సిమం ఎంత అయితే పెట్టుకుంటాం అంతవరకు కూడా ఉంటాయి. సో మనం తీసుకునే గ్రాఫిక్ కార్డ్ బేస్ ఉంటుంది, మనం ఎంత GB గ్రాఫిక్ వాడుతున్నాం, సో ఏ సిరీస్లో గ్రాఫిక్ కార్డ్ వాడుతున్నాం అని చెప్పేసి దాని మీద బేస్ అయ్యి మన ప్రైస్ అయితే వేరే అవుతూ ఉంటుంది. సో మిస్టేక్ నెంబర్ 8 ఏంటంటే వారంటీ అండ్ సర్వీస్ చూసుకోకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, సో వారంటీ వచ్చేస్తుంది కదా అని అనుకుంటారు. సో పర్టికులర్గా కొన్ని బ్రాండ్స్ అయితే వారంటీ ఇస్తే కానీ కొన్ని సర్వీస్ అయితే ఎగ్జాక్ట్గా చెయ్యవు. సో మనం యూట్యూబ్లో చూస్తే ఏ సర్వీస్ బాగుంది దాన్ని బట్టి మనకి అవైలబిలిటీ ఉన్న సర్వీస్ని సెలెక్ట్ చేసుకుని ఆ బ్రాండ్లో మ్యాక్సిమం సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో బేసిక్గా లైక్ కొంచెం ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అన్ని కూడా ప్రైస్ హైక్ అయినాయి. సో ఆ హైక్లో మనకి బేసిక్ ల్యాప్టాప్స్ కూడా మనకి అరౌండ్ 1 lakh దగ్గర ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు ఇప్పుడు వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఏంటంటే ఇంకా ముందు ఇంకా ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో మ్యాక్సిమం ఇంకో 1 year, 1.5 year వరకు ఇదైతే కంటిన్యూ అవుతుంది. సో మిస్టేక్ నెంబర్ 9 వచ్చేసరికి ఆన్లైన్ రివ్యూస్ చూడకుండా డైరెక్ట్గా వెళ్ళి బై చేస్తారు. అంటే సరే ఇప్పుడు ఈ రోజు నేను ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్నాను, సో ఆఫ్టర్నూన్ వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొస్తాను. సో అదైతే కరెక్ట్ కాదు. సో అట్లీస్ట్ మీరు ఒక 3 days మీరు దాని రివ్యూస్ చెక్ చేయండి. సో మీకు దాని గురించి ఒక సాటిస్ఫాక్షన్ రావాలి. సో అది మీకు యూజ్ ఉందా, సో లేదా అది మీకు అది అవసరం లేదా అని చెప్పేసి మీరు పర్టికులర్గా మీరు క్వశ్చన్ వేసుకుంటే అది మీకు అర్థమవుతుంది. సో మీరు దానికి ఆన్సర్ చేసుకొని అది మీకు నిజంగా నీడ్ ఉంటే కంపల్సరీ దాని రివ్యూస్ చెక్ చేసి సో దాంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, దాంట్లో ఉన్న కాన్స్ ఏంటి అన్ని కూడా చెక్ చేసుకుని మాత్రం తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్ నీడ్స్ కోసం ఆలోచించకపోవడం అనమాట. సో ఏంటంటే ఫ్యూచర్ నీడ్స్ అంటే లైక్ ఇప్పుడు వాడు ఒక 16 GB ర్యామ్ ఇచ్చాడు, 512 GB SSD ఇచ్చాడు. సో అది మనకి లైఫ్ లాంగ్ సరిపోద్దా అంటే ఖచ్చితంగా సరిపోదు. సో కాబట్టి మనకి అప్గ్రేడబిలిటీ ఉండాలి ల్యాప్టాప్లో. సో అప్గ్రేడబిలిటీ మనకి ఉంటేనే మన ఫ్యూచర్లో ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లైక్ 16 GBని కాస్త 24 అవ్వచ్చు, లేదా 32 అవ్వచ్చు. సో ఎంత ర్యామ్ వరకు ఉంచుకోవచ్చు. స్టోరేజ్ని కూడా మనం
512 GB ఇచ్చింది ఒక 2 TB అయినా అవ్వచ్చు, లేదా 4 TB అయినా ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం మనకు ఉండాలి. సో మనకు అది ఫ్యూచర్ ప్రూఫ్ అయితే అవుతుంది. సో ప్రతిదీ చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ రోజు అవసరం మాత్రమే కాకుండా 2-3 years, ఇప్పుడు అది ఒక్కరోజే అవసరం కాదు కదా, ఒక 2-3 years అయితే మనకు ఖచ్చితంగా అది యూజ్ అవ్వాలి. సో అంత యూజ్ అవ్వాలి కాబట్టి మనం ఇన్ని చెక్ చేసుకుని అది మనకు ఖచ్చితంగా పర్ఫెక్టా కాదని చెక్ చేసుకుని మాత్రం బై చేయండి. సో కన్క్లూజన్ ఏంటంటే పర్ఫెక్ట్ ల్యాప్టాప్ చెక్ చేసుకోండి. ఒక బ్రాండ్ మాత్రం చెక్ చేసుకోవద్దు, పర్టికులర్ ఈ బ్రాండ్ అయితే నేను తీసుకుంటాను అంటే అది కాదు. ఎగ్జాక్ట్ మీకు స్పెక్స్ ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయి, సో ఆ స్పెక్స్ మీ నీడ్కి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుని ఆ బ్రాండ్లో తీసుకోండి. సో పర్టికులర్ ఈ బ్రాండ్లోనే తీసుకోవాలి, నాకు అక్కడైతే సర్వీస్ బాగుంటుంది అంటలేదు. సో ఇప్పుడు ఏ బ్రాండ్ అయినా సరే ఒకేలా ఉంది. కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవి, అవి మీకు చూసుకుంటే తెలుస్తుంది. సో అంతే గైస్, ఈ వీడియోకి అయితే మనం బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే ఎలా బై చేయాలని చెప్పేసి అయితే ఇప్పుడు నేను ఒక వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ ఎందుకంటే చాలా మంది అయితే మిస్టేక్ చేస్తున్నారు. సో ఇవాళ తీసుకుంటున్నారు, సో రేపు పొద్దున బాధపడుతున్నారు. సో ఈ రోజు ఏంటంటే సో ఆ రోజు ఆ ల్యాప్టాప్ తీసుకున్నా సరిపోయిందని చెప్పేసి నా దగ్గర చాలా మంది అయితే బాధపడ్డారు. సో కాబట్టి నేను ఈ రోజు వీడియో చేస్తాను, చాలా మందికి అయితే ఇది ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఏఎన్ టిప్స్ అండ్ అన్బాక్సింగ్స్ గురించి అయితే ఆల్సో టెక్ గ్యాజెట్ రివ్యూస్ కూడా మన దగ్గర అయితే ఛానల్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.